సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిల్లో 2 పేర్లు మనకు మేజర్గా వినిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ రోజుకి కూడా ఆ పేర్లే ఎప్పటికీ ప్రస్తావనలోకి తీసుకొచ్చేటువంటి అంశం. అందులో ఎక్స్ ప్రిన్సిపల్గా ఉన్నటువంటి సందీప్ ఘోష్. సో అతని నేర చరిత్రకు సంబంధించినటువంటి వీడియో మేము గతంలో చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి వాటిల్లోనే పార్ట్ 2 చేస్తామని కూడా చెప్పాము మేము అందులో. అంటే అతను చేసినటువంటి ఆకృత్యాలు ఏంటి, అట్ ద సేమ్ టైం ఈ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, అండ్ ఈ ముఖ్యంగా ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్లో అతని ప్రస్థానం ఏంటి, అంతకుముందు ఉన్నటువంటి ప్రస్థానం ఏంటి, ఏ విధంగా సాగింది, అండ్ రేపటికి కనుక మనం చూస్తే డెత్ పెనాల్టీ కూడా వేసే అవకాశం ఉందనేటువంటి దాని మీద న్యూస్ అయితే మనం చేయడం జరిగింది. అటువైపు నుంచి సిబిఐ కోర్టులో చుక్కెదురే అయింది అతనికని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అతని ఎంటైర్ జర్నీని కనుక మనం చూసుకుంటే ఏ రకంగా అయినా సరే ఈ సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తికి అంత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది, అట్ ద సేమ్ టైం గవర్నమెంట్తో సహా అతను వెనకేసుకురావడానికి గల ప్రధాన కారణం ఏంటి, అతని చరిత్ర ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలో తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సందీప్ ఘోష్ వాళ్ళ సోషల్ మీడియాలో నాకు తెలిసి అంత కంటిన్యూగా అతని పేరు మీద వచ్చినటువంటి వీడియోస్ ఏ స్టార్ హీరోకి కానీ లేదంటే ఏ ఇన్సిడెంట్స్కి కానీ వచ్చి ఉండదండి బహుశా. ఎందుకంటే గత 2 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాము. అతనికి సంబంధించినటువంటి విషయంలో కనుక చూస్తే నేను గతంలో ఒక మాట చెప్పడం జరిగింది మీకు. ధృవ అని చెప్పేసి రామ్ చరణ్ గారిది ఒక సినిమా ఉంది. అందులో అరవింద్ స్వామి గారి క్యారెక్టర్కి తగ్గట్టు ఉంది సార్. ఇది మామూలుగా లేదు, సినిమాని మించుంది అని చెప్పేసి అన్నాను. ఆ సందీప్ ఘోష్ క్యారెక్టర్కి ఇతనికి చాలా దగ్గర పోలికలు ఉన్నట్లు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది మీతో నేను. అంటే కొన్ని విషయాలు మనం మాట్లాడుకునేటప్పుడు, చర్చించుకునేటప్పుడు, లేదంటే స్టడీ చేసేటప్పుడు కంపారిజన్ లెవెల్లోకి డెఫినెట్గా వెళ్తుంది. ఈజీగా ఓహో ఇలా ఉంటారా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పేసి చెప్తున్నాను నేను మీకు. అసలు ఇతను ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇతని చరిత్ర ప్రస్థానం? నాగరాజ్ గారు, ఏదైతే మనం కలకత్తా రేప్ అండ్ మర్డర్ కేసు సంబంధించి చెప్పుకుంటున్నామో ఇందులో భాగంగా దీనికి ప్రధాన సూత్రధారిగా అనుమానించడం కాదు, ఇతనే ప్రధాన సూత్రధారిగా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసినటువంటి పరిస్థితుల్లో 1-2 రోజుల్లో ఇతనికి సంబంధించి డెత్ పెనాల్టీ కూడా కన్ఫర్మ్ అని చెప్పి బంగ్లా పత్రికలు ఏకతాటి మీద ఎప్పుడైతే కోడే కూస్తున్నాయో దీనికి సంబంధించి ఎవరి సందీప్ ఘోష్, ఎందుకు ఇతను అసలు ఎక్కడ వాడినా, ఈయన ప్రస్థానం ఏమిటి, ఎక్కడ మొదలైంది, ఈయన ఎక్కడికి చేరుకున్నాడు అనేది విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది నాగరాజ్ గారు. ముఖ్యంగా ఒక సాధారణ వ్యక్తి ఒక అసాధారణ ఇంతటి అకృత్యానికి పాల్పడ్డాడంటే ఒక మానసిక స్థాయి ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వెళ్ళింది అన్నది మనం విశ్లేషించి చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. అయితే ఇప్పటివరకు మనం మాట్లాడింది ఏంటంటే ఒక సంఘటన ఎలా జరిగింది, ఆ సంఘటనలో దారితీసిన పరిస్థితులు ఏంటి, ఏ సంఘటనలు ఏ విషయానికి పురికొల్పోయాయి అనే విషయాన్ని మనం ఇప్పటిదాకా మాట్లాడుకోవడం జరిగింది. అయితే మనం ఇప్పటివరకు ఎంతోమంది పోరాట యోధులను చూసుకున్నాం. పర్సనాలిటీ డెవలప్మెంట్స్లో కానీ మరొక సందర్భంలో కానీ ఒక ఉత్తేజిత వ్యాఖ్యలు అంటే ఒక ఉత్తేజితమైనటువంటి వ్యక్తులు, మనల్ని ఇన్స్పైర్ చేసినటువంటి వ్యక్తులు, మనల్ని ఒక మార్గదర్శకులుగా ఎంతోమంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం చదువుకున్నాం. అవి మన జీవితాలకు కూడా ఎంతో కొంత తెలిసి తెలియకుండానే వాళ్ళ యొక్క మెంటర్స్ యొక్క ప్రభావం మన జీవితాల మీద కూడా ఉంటుంది. అయితే ఎన్నో చదువుకున్నటువంటి మనం సందీప్ ఘోష్ యొక్క ఒక ఫెయిల్యూర్, ఒక పర్సన్ కూడా చదువుకోవాల్సిన అవసరం ఉందా అంటే డెఫినెట్గా నేను గడిచిన కొద్ది రోజులుగా ఈయన యొక్క డీటెయిల్స్ని చూస్తున్నాం కాబట్టి సందీప్ ఘోష్ యొక్క జీవిత చరిత్ర కూడా ఎగ్జాక్ట్లీ నేను ఆ పదాన్ని క్లియర్గా చెప్తున్నాను. సందీప్ ఘోష్ యొక్క జీవిత చరిత్ర కూడా డెఫినెట్గా ఈనాటి ఆధునిక విద్య ఎవరైతే ఈ మెడిసిన్స్ ఎవరైతే చదువుతున్నారో, నాట్ ఓన్లీ మెడిసిన్ స్టూడెంట్సే కాదు, ప్రతి ఒక్కరు కూడా సందీప్ ఘోష్ యొక్క లైఫ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తెలుసుకోవాలి డెఫినెట్గా, ఎందుకంటే ఎంతోమంది కళల యొక్క సౌధం, ఎంతోమంది కుర్రవాళ్ళకి ఒక ఆశా సౌధం ఏంటంటే జీవితంలో నేను డాక్టర్ అనిపించుకోవాలి, నా పేరు ముందు డాక్టర్ అని అనిపించుకోవాలి. అందుకోసం అహోరాత్రులు కష్టపడతారు. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈరోజు ఒక మెడిసిన్ స్టూడెంట్ అవ్వాలంటే జాతీయ స్థాయిలో ఎన్నో రకాల పరీక్షలు ఎదుర్కొంటే కానీ తన పేరు ముందు డాక్టర్ అని అనిపించుకోవడం చాలా కష్టం. అందులో కూడా చాలా కష్టమైనటువంటి ఎన్నో విభాగాలు ఉంటాయి. పల్మనాలజీ కావచ్చు, ఆర్థోపెడిక్ కావచ్చు, న్యూరాలజిస్ట్ కావచ్చు, కార్డియాలజీ కావచ్చు, రకరకాల వ్యవస్థలు ఉంటాయి. అందులో కూడా ఒక అద్భుతమైన ఆర్థోపెడిక్ సైన్స్ మీద తను ఎంతో రీసెర్చ్ చేసి ఒక మంచి వ్యక్తిగా అనుకున్నటువంటి వ్యక్తి ఎందుకు ఇంత పతనావస్థగా చేరాడు, అతను ఒక ఉవ్వెత్తున పెరిగినట్టు ఆయన లైఫ్ ఎందుకు ఈ స్థాయికి చెందిపోయింది, దీనికి కారణం ఎవరు, రాజకీయ నాయకుల, వ్యవస్థ, తన అత్యాశ, దేనికి ప్రోద్బలం కలిపింది, ఎందువల్ల తను ఈ స్థాయికి వచ్చేసాడు. డెఫినెట్గా ఒక సక్సెస్ స్టోరీ కాదు, ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా మనం ఏం చెయ్యకూడదు అనేది నేర్పిస్తుంది. ఎప్పుడు సక్సెస్ స్టోరీలు చెప్పుకొని మనం ఇన్స్పిరేషన్
ఇన్స్పిరేషన్ అవ్వడం కాదు, ఒక ఫెయిల్యూర్ స్టోరీ కూడా తెలుసుకోవాలి. బట్ ఈ స్టోరీ చెప్పడానికి నేను కొంత సాహసిస్తున్నాను. ఎందుకంటే ఇంకా లైవ్లో ఉన్నాడు అతను స్టోరీ నిజంగా ఈ వీడియో చూసి కొంతమంది మెడిసిన్ స్టూడెంట్స్ నా జీవితం ఇట్లా కాకూడదు అని ఏ ఒక్క వ్యక్తి స్పందించినా మనం చేస్తున్న కృషి కొంతవరకు సక్సెస్ అయినట్టే. నాగరాజ్ గారు, సందీప్ ఘోష్ ఇతను చాలా పేదింటి కుటుంబం నుంచి వచ్చాడు. ఇతని ఫాదరు ఒక మామూలు ఉద్యోగి, సత్యప్రకాష్ ఘోష్ అతని ఫాదర్ పేరు కూడా. ఇతను కలకత్తా నగరానికి సుమారుగా 80 కిలోమీటర్ల దూరంలో 24 పరగనాస్, నార్త్ 24 పరగనాస్ అంటే అటు బంగ్లా బార్డరు అండ్ వెస్ట్ బెంగాల్ బార్డర్ ఉంటే మధ్యలో ఉంటే ఒక స్మాల్ విలేజ్ అండి. ఆ విలేజ్ బెన్గావ్ అనే విలేజ్లో ఇతను 10th క్లాస్ పూర్తి చేసుకున్నాడు. అది కూడా ఎక్కడ పూర్తి చేసుకున్నాడు అంటే ఇక్కడ మనం 10th క్లాస్ అంటాం, అక్కడ బెంగాల్లో మాధ్యమిక ప్రవేశం అంటారు. ఆ మాధ్యమిక ప్రవేశం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. పోనీ మామూలు స్కూల్లో చదువుకున్నాడా? కాదండి, రామకృష్ణ మిషన్ స్కూల్లో తన 10th క్లాస్ చదువుకున్నాడు. ఆ మాధ్యమిక టెస్ట్లో కూడా మోర్ దాన్ 80% మార్క్స్తో తన చుట్టూ ఉన్న స్టూడెంట్స్లో వన్ ఆఫ్ ద టాపర్గా నిలిచాడు. 80% ఆఫ్ మార్క్స్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987లో తన మాధ్యమిక ప్రవేశ పరీక్ష కంప్లీట్ చేశాడు ఆ బెన్గావ్ అన్నటువంటి ఊర్లో. ఆ చిన్న ఊరు గ్రామంలో ఎవరైనా బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరంటే, ఆ స్కూల్లో ఉత్తమ విద్యార్థి చెప్పుకోవాల్సిన స్టూడెంట్ ఎవరంటే సందీప్ ఘోష్గా చెప్పుకుండేవారు అప్పట్లోనే. దాని తర్వాత తన మాధ్యమిక ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఇమ్మీడియట్గా అక్కడే అదే బెన్గావ్ టౌన్లో ఉన్నటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మన ఇక్కడ 12th క్లాస్ అంటాం, ఇంటర్మీడియట్ అంటాం. ఆ ఇంటర్మీడియట్ అనే కోర్సుని అక్కడ అదే బెన్గావ్లో మరలా కంప్లీట్ చేసుకున్నాడు. అది కూడా బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ ఏదైతే కోర్సెస్ ఉంటాయో మనకి అట్లాంటి కోర్సుల ద్వారా కూడా 1987లో తన 10th పూర్తయింది. 89లో తన యొక్క మాధ్యమిక అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అనే మన ఇక్కడ హైయర్ సెకండరీ కోర్సు అక్కడ కంప్లీట్ చేసుకున్నాడు. అక్కడ కూడా ఎంతో ఉత్తీర్ణత సాధించాడు. చాలా పూర్ ఫ్యామిలీ ఇచ్చినటువంటి సందీప్ ఘోష్ ఇక్కడ వరకు బాగానే ఉన్నాడు. తన పక్కన ఉన్నటువంటి సహోదర స్టూడెంట్స్ని కొంతమంది ఎవరైతే ఈయన క్లాస్మేట్స్ ఉన్నారో వాళ్ళని మీడియా ప్రతినిధులు వీళ్ళు అడిగారు, ఎట్లాంటి వాడి కుర్రాడు అంటే చాలా ఇంట్రావర్ట్ అండి, ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు, చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా అత్యున్నతమైన లక్ష్యాలు కలిగి ఉండేవాడు, చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ అని ఆ బెన్గావ్లో ఉన్నటువంటి ఆ స్టూడెంట్స్ని తన పూర్వ విద్యార్థులను కలిసినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు కూడా కొంత అబ్బురును పరుస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఈ యొక్క వెస్ట్ బెంగాల్లో ఈ మెడిసిన్ రాయడం కోసం ఒక ఎగ్జామినేషన్ చేసేవారు. అదే టాలెంటెడ్ ఎగ్జామ్ నడిచేది, మెడిసిన్ టాలెంటెడ్ ఎగ్జామ్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉండేది. ఆ ఎగ్జామ్లో రాత్రి పగలు ఎంతో కష్టపడి ఆ యొక్క టాలెంట్ టెస్ట్లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యాడు. ఆ మంచి మార్కులతో ఉత్తీర్ణయ్యి తిన్నగా ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఆర్జికర్ మెడికల్ కాలేజ్, అందులో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో MBBS సీట్ సంపాదించడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు ఇన్ దోస్ డేస్ అప్పట్లో. కానీ ఎంతోమంది వేల మంది పోటీ పడుతున్నటువంటి అటువంటి సందర్భాల్లో కూడా ఇక్కడ తన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో 1994లో కంప్లీట్ చేసుకున్నాడు MBBS. అది కూడా మంచి మార్కులతో పాస్ అయ్యాడు తన యొక్క మెడిసిన్ని. ఎప్పుడైతే పూర్తి చేసుకున్నాడో అతనికి ఇమీడియట్గా కొద్ది రోజులు మరలా PGT చేశాడు. MBBS అయిపోయింది. MBBS చేసేటప్పుడు కూడా ఫస్ట్ ఇమీడియట్గా 5.5 ఇయర్స్ తను మెడిసిన్ చేయాలి. మెడిసిన్ చేసిన తర్వాత ఇమీడియట్గా అక్కడే ఒక ఇంటర్న్షిప్ చేయాలి. ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత అతనికి నేషనల్ మెడికల్ కాలేజ్లో అతనికి ఒక ప్రొఫెసర్, ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ అనే పోస్ట్ రావడం జరిగింది. నేషనల్ మెడికల్ కాలేజ్లో 94లో జాయిన్ అవ్వడం జరిగింది. యాజ్ ఏ ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ అండ్ రీడర్ అండ్ ఒక సర్జన్గా జాయిన్ చేశాడు. ఇక్కడే తన MS కూడా పూర్తి చేశాడు. అది కూడా ఆర్జికర్ మెడికల్ కాలేజీలోనే తన MS కూడా పూర్తి చేశాడు. పూర్తిగా కంప్లీట్ చేసుకున్నటువంటి ఒక రీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఇన్ ద నేషనల్ మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇక్కడ వరకు ఉన్నటువంటి మనం చూసినట్టు సందీప్ ఘోష్ ఒక మంచి వ్యక్తి. 94 నుంచి తన యొక్క ప్రస్థానం కంప్లీట్గా నేషనల్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా పక్కన ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీలో కూడా తను అక్కడ షిఫ్ట్ అవుతూ కాలేజ్ చెప్తూ ఉత్తమ ఉపాధ్యాయుడు, ఉత్తమ టీచర్, ఉత్తమ ప్రొఫెసర్ అని చెప్పి కూడా చాలా మందితో అనిపించుకున్నాడు. చాలా కష్టపడే వ్యక్తి, చాలా ఇంట్రావర్ట్, ఎవరితో ఎక్కువగా కూడా మాట్లాడేవాడు కాదు. కానీ దురదృష్టం అనేది అప్పుడే స్టార్ట్ అయింది. తనకు మెల్లగా తృణమూల కాంగ్రెస్ పార్టీలో నుండి కొంతమంది కీలక నేతలతో సత్సంబంధాలు, పరిచయాలు, అలవాట్లు, రాజకీయ సమావేశాలు, రాజకీయ నాయకులతో ప్రవేశాలు అన్నది అప్పుడు తన అలవాటైంది. ఇన్ ద టైమ్ ఆఫ్ ద 1995 నుంచి 2017 వరకు అక్కడ జరిగింది. 2017లో ఈ వెస్టర్న్ లాబీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతోటి, కొంత కీలకమైన వ్యక్తులతో ఇతనికి చిన్న పరిచయాలు మెల్లగా పెరిగాయి. 2017లో ఇతను ఏం చేశాడంటే హాంకాంగ్ క్వీన్ ఎలిజబెత్ హాల్లో ఉన్నటువంటి అక్కడ ఈ ఆర్థోపెడిక్ సర్జన్స్ సంబంధించి ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం కోసం చెప్పి మన ఇండియా తరపున ఈ కాలేజ్ తరపు నుంచి ఒక రిప్రజెంటేషన్ చేస్తూ ఒక డెలిగేట్గా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. అక్కడ పార్టిసిపేట్ చేశారు. 2017
8 ఏప్రిల్ నాడు అక్కడ హాంకాంగ్లో దిగాడు. దిగిన తర్వాత అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి ఎక్కడైతే క్వీన్ ఎలిజబెత్ హాల్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్కి వెళ్ళడం జరిగిందో ఈ మధ్యలో ఒక నర్సింగ్ స్టూడెంట్ పైన అతను కూడా మేల్ నర్స్ పైన ఇతను కాస్త ఒక రకంగా అంటే టచ్ అయినటువంటి ప్రైవేట్ పార్ట్స్ మీద అతను టచ్ చేస్తూ కొంత అసభ్యకరంగా ప్రవర్తించడం చెప్పి అక్కడ ఉన్నటువంటి కోర్టులో ఈయన మీద ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఏం జరిగిందో తెలియదు. ఇమీడియట్గా అక్కడ ఉండి కోర్టుకి అటెండ్ అవ్వడం జరిగింది. మనలాగా కోర్టులు కాదు, అక్కడ ఇమీడియట్గా అంటే జరిగిందంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి లోపలేస్తారు. విచారణలు కానీ ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఎప్పటికప్పుడు ఇమీడియట్గా జరిగిపోతాయి. అటువంటి సందర్భంలో ఈయన అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారుగా 5 days తర్వాత తీర్పు వచ్చింది. అందులో ఈయన నిర్దోషిగా బయటపడడం జరిగింది. మరి ఏం జరిగిందని న్యూస్ అయితే తెలియదు, బట్ జరిగిన విషయం మాత్రం మనకు మీడియా కథనం ప్రకారం జరిగిందన్న విషయం తెలుసు. చివరికి నిర్దోషిగా అయితే బయటపడ్డాడు. ఇదైతే వాస్తవం. 2017 అక్కడి నుంచి రిటర్న్ అయిన తర్వాత ఇతని యొక్క అక్రమాల్లో మార్పులు మెల్లగా మారడం జరిగింది. మెల్లగా అంటే ఒక చిన్న ప్యూపాదశ నుంచి మెల్లగా ఒక గొంగళపురుగా మారిపోయి అవతరానికి వచ్చాడు సందీప్ ఘోష్. 2017 నాగరాజు గారు ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ ఆర్థో మెడికల్ ఒక చీఫ్ ఇన్ఛార్జిగా అపాయింట్ అవ్వడం జరిగింది. అక్కడ ఘోష్ కొద్ది సంవత్సరాలు పనిచేశారు. 2017 నుంచి 2020 ఈవెందో కరోనా టైంలో కూడా అక్కడే పనిచేయడం జరిగింది. 2021 తర్వాత 2021 తర్వాత ఆయన అక్కడ నుంచి మన ఆర్జికర్ మెడికల్ కాలేజీలోకి షిఫ్ట్ అవ్వడం జరిగింది, డైరెక్ట్గా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్ నుంచి. అయితే వస్తూ ఈయన డైరెక్ట్గా రాలేదు. అక్కడ ముర్షిదాబాద్లో కూడా తన యొక్క అక్రమాలు స్టార్ట్ అయినాయి. అంటే ముఖ్యంగా విద్యార్థులను పాస్ చేసేటప్పుడు కానీ, విద్యార్థుల యొక్క మెమోస్ ఇచ్చేటప్పుడు కానీ, ఇంటర్న్షిప్లో షిఫ్టింగ్ చేసే విధానాలు కానీ అనేక రకాల విషయంలో కూడా విద్యార్థి నుంచి డైరెక్ట్గా లంచాలు తీసుకున్నటువంటి అభియోగాలు పొంది అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా యాజిటేషన్ చేసిన తర్వాత ఈయన అక్కడ నుంచి డైరెక్ట్గా ఆర్జికర్ మెడికల్ కాలేజ్కి షిఫ్ట్ చేశారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 2021 నుంచి 2024 వరకు ఇతనికి మొత్తం 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ జరిగాయి. ఇతని పదవి కాలం మొత్తం టోటల్గా 5 years ఉంటే అందులో 4 yearsలోనే 3 times ఇతను కంప్లీట్గా తన ట్రాన్స్ఫర్స్ పొందడం జరిగింది. నేషనల్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా ముర్షిదాబాద్ మెడికల్ కాలేజ్, ఆర్జికర్ మెడికల్ కాలేజ్, ఈ మొత్తం రౌండ్స్ చేసుకుంటున్నాడు. ఎక్కడైతే వెళ్తే ప్రతి చోట కూడా ఇతను చేసిన అక్రమాల మీద అక్కడ స్టూడెంట్స్ యాజిటేషన్ చేస్తాయి. ఎప్పుడైతే యాజిటేషన్ చేస్తున్నారో ఆయన అక్కడి నుంచి పక్క మెడికల్ కాలేజీ ట్రాన్స్ఫర్ అవుతూ జరుగుతుంది. అయితే ఇక్కడే ప్రభుత్వాల యొక్క నిర్లిప్తత, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంత చేతకానితనంగా ఉందంటే దీనికి సందీప్ ఘోషే ప్రధాన నిదర్శనం. ఆ రోజే కానీ ఇతని మీద కంట్రోల్ చేసి ఉంటే ఈ స్థాయి బహుశా ఇంత దాకా వచ్చే ఉండేది కాదని చెప్పి చాలామంది స్థానికులు అంటారు. ఇతని విషయం ఎప్పుడైతే తెలిసిందో అతను అతన్ని పూర్తిగా సస్పెండ్ చేసి అతని వ్యవస్థకు దూరంగా పెట్టి లేదా చట్టాల్లో అతనికి ఒక పావుగా కాకుండా అతన్ని సెపరేట్గా చేస్తుంటే బహుశా ఇంత దారుణ కృత్యం అయితే వచ్చేది కాదు అని చెప్పి స్థానికులు ఎంతోమంది ఘోషిస్తున్నారు ఒక సందీప్ ఘోష్ మీద. జూన్ 2020 తర్వాత రకరకాల ఆరోపణలు ఇతని మీద మొదలయ్యాయి. టెండర్లలో అవకతవకలు, దుష్ట ప్రవర్తన, నైతిక ఉల్లంఘన, ఆర్థిక అవకతవకలు, నైతిక ఉల్లంఘన, ఇట్లా ఒకటి కాదు. బెర్హంపూర్ ఉన్నటువంటి ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీకి ఆర్జికల్ మెడికల్ కాలేజీ మధ్య ఇతను షటిల్ సర్వీస్ చేస్తూ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే ఇక్కడికి మొదలైతే మాట్లాడుతూ, బట్ తన ప్రవర్తనలో మాత్రం ఎక్కడా మార్పు లేకుండా జరిగింది. ఇటువంటి సందర్భాల్లో ఏం జరిగిందంటే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎప్పుడైతే ఈయన ఆర్థిక తవకలు అంటే ఒక ప్రిన్సిపాల్గా ఉండి ఇతను చేస్తున్న అవకతవకల మీద అప్పుడే ఒక నివేదిక ఇచ్చింది. ఇతను చాలా అక్రమాలకు పాల్పడుతున్నాడు అని చెప్పి ఇతని మీద ఒక అవినీతి ఆరోపణ చేసింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో ఉన్నటువంటి సత్సంబంధాల వల్ల ఇతని మీద ఎటువంటి చర్య తీసుకుపోగా ఇతని కేవలం ట్రాన్స్ఫర్ అన్నది ఒకటే తప్ప మిగతా ఎటువంటి విషయాల్లో కూడా ఇతని మీద ఒక చర్య తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇదే సమయంలో బంధుప్రీతి, లంచాల డిమాండ్, అలాగే అవుట్ సైడ్ ఓడి అంటే రిటర్న్స్ చేయకుండా పోవడం, వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇవ్వడం కారణంతో అనేక ఫిర్యాదులు ఇతని మీద కుప్పల తప్పలుగా ఈయన మీద అనేక రకాల ఫిర్యాదులు అందడంతో ఇతనికి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశారంటే కొంతవరకు కొద్ది నెలల పాటు ఇతనికి హోల్డ్లో పెట్టి మళ్ళీ ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక వైస్ ప్రిన్సిపాల్ నుంచి ఉన్నటువంటి స్థాయి నుంచి మరలా ప్రిన్సిపాల్ హోదాలో ఇతనికి ప్రమోషన్ చేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 2023లోనే. ఇదే సందర్భంలో ఇతను చేసినటువంటి దారుణాలు ఏమిటి ఒకసారి చర్చించుకుందాం నాగరాజు గారు. ఇతను చేసిన దారుణాలు ఏమిటి? ముఖ్యంగా ఈ బయోమెడికల్ వ్యర్థాలు ఏమైతే ఉన్నాయో అవి అక్రమంగా బంగ్లాదేశ్కి తరలించడంలో ప్రధాన పాత్ర వహించేవాడు. అదేవిధంగా స్టూడెంట్స్ దగ్గర పాస్ చేయాలంటే ఎంతో కొంత అమౌంట్ తీసుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళు అమౌంట్ ఇస్తే కానీ వాళ్ళని ఎగ్జామినేషన్, ముఖ్యంగా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో పాస్ మార్కులు చేసేవాడు కాదు. అలాగే కాలేజీ ఆస్తులను కూడా ఎవరు అజమాయిషీ లేకుండా, ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్గా వాటిని వేరే వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చేవాడు. అంటే కాలేజ్ సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా బయటకు ఇచ్చేవాడు. వీటికి సంబంధించి అఖ్తరాలి ఎప్పుడైతే విజిలెన్స్ ఆఫీసర్కి రాశాడో, ఆ ఈవెన్ దో విజిలెన్స్ ఆఫీసర్కి అఖ్తరాలి అంటే అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ అఖ్తరాలి
ఉండాలి. ఇతను చేసుకున్న అక్రమాల చిట్టా మొత్తం మీద విజిలెన్స్ కమిషన్కి ఒక పెద్ద రిపోర్ట్ చేశాడు. రిపోర్ట్ చేసినప్పుడు కూడా తనకున్నటువంటి పలుకుబడి ద్వారా, అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీలో అధికారుల యొక్క పలుకుబడి ద్వారా డిప్యూటీ సూపరింటెండెంట్గా పనిచేసిన అఖ్తర్ అలీని మాత్రం సస్పెండ్ చేసి ముర్షిదాబాద్ పంపించాడు తప్పించి తను మాత్రం అక్కడే నిలదొక్కున్నాడు ఆర్జికర్ మెడికల్ కాలేజీలో. బా ఎప్పుడైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో అట్ ద సేమ్ టైం August 9 రేప్ అండ్ మర్డర్ కేసు జరిగింది. సో దీనికి ముందు ఏం జరిగింది అన్న విషయం మీద కొన్ని ఊహాగానాలు కాదు, క్లియర్గా సిబిఐ వాళ్ళంటే లోకల్ పోలీసులు కొన్ని విశేషాలు, అంటే కొన్ని క్లియర్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. దాని మీద మనం క్లియర్ వీడియోస్ కూడా చేశాం దానికి సంబంధించి. అంటే ఇతను ఆపరేషన్ థియేటర్లోనే తను పూర్తిగా తన యొక్క దందా నడిపించేవాడని, ముఖ్యంగా స్టూడెంట్స్ని, అమ్మాయిలు ఇతనికైతే ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళందరినీ హాస్పిటల్ పిలిచి, ఆపరేషన్ థియేటర్లు పిలిచి భయపెట్టడం కానీ, లేకపోతే మెంటల్ టార్చర్ చేయడం కానీ, ఫిజికల్ టార్చర్ కానీ చేసేవాడు. ఇతనికి ప్రసూన్ చటర్జీ అని చెప్పి ఎవరైతే ఆపరేటర్, కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో అతని సహాయంతో మరలా సీసీటీవీ ఫుటేజ్ అన్ని క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టేవాడు. ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లో అయితే ఏం చేసేవాడు, డైలీ దందా పార్టీ పెట్టేవాడు. ముఖ్యంగా బయట నుంచి వస్తున్న వీఐపీస్ అందరినీ కూడా ఆపరేషన్ థియేటర్లో వాళ్ళకి పార్టీలు ఇచ్చేవాడు, అదే మన దావతులు ఇచ్చేవాడు. వీళ్ళతో ఒక పెద్ద దందా నడిపించేవాడు. ముఖ్యంగా చెప్పండి, ఒక సామంత రాజ్యాన్ని నడిపేవాడు నాగరాజు గారు. ఒక సామంత రాజ్యాన్ని, ఒక ఇంట్రావర్ట్, ఒక మహా సామ్రాజ్యాన్ని, ఒక సామంత రాజ్యం నడిపాడు. ఈ మమతా బెనర్జీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే తృణమూల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఆ తృణమూల కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్తులో ఇతను ఒక సామంత రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. పేర్లల గవర్నమెంట్ అంటే వైద్య విధానంలో ఎవరు ఎక్కడ ఏం చేయాలన్నా, ఎవరు ఒక అడుగు ముందుకు వెళ్ళాలన్నా, ఎవరు ఏ రకమైన డిగ్రీ, అంటే డిపార్ట్మెంట్ నుంచి ఈ చిన్న ఉద్యోగ దగ్గర నుంచి అత్యంత స్థాయి వరకు కూడా ఒక ట్రాన్స్ఫర్ జరగాలన్నా, ఒక మెమో ఇవ్వాలన్నా, ఏమి ఇవ్వాలన్నా ఇతని కనుసన్నల్లోనే జరిగేది. సందీప్ ఘోష్ కనుసన్నలో జరిగేది. అతను ఒక సామంత రాజ్యాధిపతిగా ఫీల్ అయ్యేవాడు. ఇక విషయం సంఘటనలోకి వద్దాం. ఏం జరిగింది August 9 జరిగిన సంఘటన తర్వాత ఇతని విషయంలో ఏమేం జరిగింది కొన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం నాగరాజు గారు. ముఖ్యంగా August 9 జరిగింది. ఇతను ఇమీడియట్గా సాయంత్రం రాజీనామా చేశాడు. August 9 జరిగింది. 9 సాయంత్రం ఇతను రాజీనామా చేశాడు. రాజీనామా చేసిన 3 గంటల్లోనే ఇతనికి ఇమీడియట్గా నేషనల్ మెడికల్ కాలేజ్లో ప్రిన్సిపాల్గా పైనుంచి ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. ఇతను రాజీనామా చేసిన విత్ ఇన్ 3 అవర్స్ అండి, జస్ట్ 3 అవర్స్లో, 3 గంటల్లోనే, 3 రోజులు కాదు నాగరాజు గారు, జస్ట్ 3 అవర్స్లో ఇతనికి ఆర్జికర్ మెడికల్ కాలేజ్ నుంచి ఇతనికి నేషనల్ మెడికల్ కాలేజ్గా ప్రిన్సిపాల్గా అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. ఎప్పుడైతే ఈ ఉత్తర్వు రిలీజ్ అయిందో ఇమ్మీడియట్గా చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా అలర్ట్ అయిపోయారు. లేదు, ఒక మానవ మృగం, మనిషి రూపంలో ఉన్న మానవ మృగం సంచరిస్తుంది, ఈ దారుణ అకృత్యానికి ఇతనే ప్రధాన కారణం అని ఏవైతే గొంతుతున్నటువంటి నిరసనకారులు ఒక్కసారి ఎప్పుడైతే వెలుగులోకి వచ్చారో ఇమ్మీడియట్గా హైకోర్టు కూడా ఆర్డర్స్ వచ్చాయి. August 12 ఇతను తన జాబ్కి రాజీనామా చేశాడు. August 12 తన ప్రిన్సిపల్ పోస్ట్కి రాజీనామా చేశాడు. అప్పటికి వెళ్ళేసరికి ఈయన ఎన్ఎంసీ మెడికల్ కాలేజ్ ఇంకా డ్యూటీ ఛార్జ్ చేసుకోలేదు. 9వ తారీఖు జరిగింది, 10వ తారీఖు ఇతనికి ఆర్డర్స్ వచ్చాయి. అట్ ద సేమ్ టైం 12న రాజీనామా చేశాడు. August 13 హైకోర్టు ఇతను ఏం చేసిందంటే, నువ్వు సెలవు తీసుకు వెళ్ళిపో బాబు, నీకు సంబంధం లేదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగిని డిస్మిస్ చేసే అధికారం కొన్ని కారణాల వల్ల హైకోర్టుకు ఉండకపోవచ్చు. అందుకని ఏమంటారు, లాంగ్ లీవ్ తీసుకోమని చెప్పి హైకోర్టు చెప్తుంది. లాంగ్ లీవ్ తీసుకుంటే ఇంచుమించుగా డిస్మిస్ చేసే మీనింగ్గా వస్తుంది. సో August 13 కలకట్టా హైకోర్టు నీకు ఉత్తర్వులు చేసింది, నువ్వు లాంగ్ లీవ్ తీసుకుని వెళ్ళిపో అని చెప్పడం జరిగింది. August 25 సందీప్ ఘోష్ మరియు అతని బంధువుల యొక్క అనేక ప్రదేశాల్లో సిబిఐ అలాగే ఈడీతో కలిసి అనేక సోదాలు జరిగాయి. August 28 ముఖ్యంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇతని యొక్క సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇతను పాలిగ్రాఫ్ టెస్టులు కూడా సుమారుగా 12 సార్లు పాలిగ్రాఫ్ టెస్టులు కూడా ఎదుర్కొన్నాడు. September 2 నాడు సిబిఐ ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఇతనితో పాటు మరో 3 అరెస్టు చేశారు. September 3 నాడు వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ నుంచి ఇతను సస్పెండ్ చేశారు. September 15, 2024 సాక్ష్యాలు తారుమారు చేశాడు, ట్యాంపరింగ్ చేశాడని అభిజిత్ మండల్తో కలిసి ఇతన్ని పూర్తిగా అరెస్ట్ చేయడం, మరొక కొత్త ఎఫ్ఐఆర్ ఈయన మీద నమోదైంది. 19 September 2024 ప్రాక్టీస్కి అనర్హుడుగా, డాక్టర్ అనే వృత్తికి అనర్హుడుగా ఇతని టోటల్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, నేషనల్ మెడికల్ అసోసియేషన్, వెస్ట్ బెంగాల్ మెడికల్ అసోసియేషన్ ఇతని యొక్క రిజిస్ట్రేషన్ని రద్దు చేశారు. డాక్టర్ సందీప్ ఇప్పుడు కాస్త ఉత్త సందీప్ ఘోష్గా మిగిలిపోయాడు. ఇన్ ద డేట్ ఆఫ్ 19 September 2024 నాడు ఒక సాధారణమైన ఇంట్రావర్ట్ స్టూడెంట్ అత్యంత పేద కుటుంబం నుంచి బయలుదేరాడు, కష్టపడి చదువుకున్నాడు, ఒక స్థాయికి వెళ్ళాడు, వేల మందితో ఉన్నటువంటి వ్యక్తులతో పోటీ పడ్డాడు, ఒక డాక్టర్గా అయ్యాడు.
డాక్టర్గా వచ్చిన తర్వాత 1994 నుంచి 2017 వరకు కేవలం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా, ఒక రీడర్గా, ఒక ప్రొఫెసర్గా పనిచేస్తున్న వ్యక్తి 2017 తర్వాత ఈ వ్యవస్థ చేసినటువంటి దారుణమైనటువంటి ఒక బలి పశువుగా మారాడు. తనలో అత్యాశ పెరిగింది, తనలో ఒక పూర్తిగా ఇంట్రావర్ట్ పూర్తిగా కోల్పోయాడు. తన అత్యాశతోటి ఎవరు రాజకీయ ప్రమేయంతో ఇతనైతే రాగలిగాడో ఆ రాజకీయ నాయకుల యొక్క చెప్పు చేతల్లో ఒక కీలుబొమ్మగా మారిపోయాడు. కీలుబొమ్మగా మారడం కాదు, ఇందులో తన యొక్క కృషి కూడా ఉంది. తనకు అత్యాశ పెరిగింది. ఇతని యొక్క ఫ్రెండ్ పార్థసారథి డే అని చెప్పి ఒక స్టూడెంట్ అడిగినప్పుడు అతను అదే చెప్పాడు. ఇతను చాలా మొదట్లో బాగుండేవాడు, కానీ అత్యాశ, అందరికన్నా కోట్ల ఆస్తిని సంపాదించాలి, దీనికోసం రాజకీయ నాయకులను వాడుకోవాలి. ముఖ్యంగా అక్కడ బెంగాల్లో రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయింది. ఒక భ్రష్టు పట్టిపోయిన రాజకీయ వ్యవస్థలో ఒక నలిగిపోయినటువంటి ఒక చీడ పురుగు సందీప్ ఘోష్గా మనం చెప్పుకోవచ్చు నాగరాజు గారు. ఎందుకంటే ఇతని యొక్క జీవితమే మనకు నిదర్శన. ఒక స్థాయిలో ఒక తెలివైన వ్యక్తి, ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా ఎన్నో వందల సర్జరీలు చేసిన ఒక వ్యక్తి సమాజం దృష్టిలో ఒక చీడ పురుగుగా మారిపోయి ఈరోజు కోట్లాది మంది వెస్ట్ బెంగాల్ ప్రజల యొక్క మన్నన పొందలేక చీయని ముఖం మీద ఉమ్మి వేసుకొని కోట్లాది మంది భారతీయుల దృష్టిలో ఒక చీడ పురుగుగా మిగిలిపోయి సుప్రీంకోర్టు రేపిచ్చే తీర్పులో ఒక దోషిగా మిగిలిపోయి ఉరశిక్షకు సిద్ధమయ్యే ఒక అపవిత్రమైన వ్యక్తిగా మిగిలిపోయాడు సందీప్ ఘోష్. అక్రమాస్తులు సంపాదించాలంటే ఏదైతే తన కుర్చీ ఉందో, ఒక సాధారణ గవర్నమెంట్ ఉద్యోగి, అతని ఆస్తుల విలువ నేను మీకు తెలియపరిచే ప్రయత్నం చేస్తాను నాగరాజు గారు. ఇతనికి ఈడీ దాడులు చేసినప్పుడు ఇతనికి 3 రకాల ఫ్లాట్స్ ఉన్నాయి. బల్గేరియా ప్రాంతంలో ఇతనికి 3 ఫ్లాట్స్ బయటపడ్డాయి, 2 హౌసెస్ వచ్చాయి. అది కూడా అనధికారికంగా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, ముందుగా ప్రీ అప్రూవల్స్ లేకుండా కన్స్ట్రక్షన్ చేసిన విషయాలు ఉంది. ఇది కాకుండా ఒక కాస్ట్లీస్ట్ ప్రాంతంలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఇతని భార్య సంగీతా ఘోష్, ఆవిడ కూడా ఇదే ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక కీలకమైనటువంటి ఒక వైద్యురాలుగా పనిచేస్తుంది. ఆవిడ కూడా ఆవిడతో కలిసి తన అక్రమాస్తులు ఎంతవరకు వెళ్ళిపోయారంటే, ఒక ప్యారలల్, నేను ఇంతకుముందే మీకు చెప్పాను, ఒక సామంత రాజ్యాధినేతగా కనిపించే పరిస్థితికి వచ్చాడని చెప్పి కేవలం ఒక అత్యాశ అన్నది ప్రజలు అంటే ఏం జరుగుతుంది? ఒక సాధారణ వ్యక్తులు మనిషి బతకడం ఎంత కావాలి నాగరాజు గారు? ఒక గవర్నమెంట్ ప్రతి నెల జీతం ఇస్తుంది, చాలు. ఒక ప్రజలకు సేవ చేసుకోవాలి. వైద్య వృత్తి అంటేనే వైద్యో నారాయణో హరి, సేవ చేయాలని దృక్పథం ఉంటేనే ఈ వ్యవస్థలోకి వస్తారు చాలామంది. సేవ చేయాలని ఉద్దేశం ఉంటేనే గవర్నమెంట్ ఈ యొక్క వైద్య వృత్తిలోకి వచ్చే వాళ్ళు ఇటువంటి చీడపురుగు బయలుదేరి ఇంతమందికి అసలు వైద్య వృత్తి అంటేనే ఒక అసహ్యం కలిపి ఒక స్థాయికి తీసుకెళ్లాడు సందీప్ ఘోష్. కాబట్టి నేను మొదట్లో చెప్పినట్టుగా నాగరాజు గారు, ఎవరికైనా ఈ యొక్క లెసన్, సందీప్ ఘోష్ గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి ఒక్క వైద్య విద్యార్థి కూడా, నేను ఇలా ఉండకూడదు, నేను ఇలా తప్పు చేస్తే నాకు ఈ సమాజం దృష్టిలో నన్ను శిక్షిస్తుంది, చివరికి సుప్రీంకోర్టు కాదు కదా ఎవరి దృష్టిలో నేను ఒక చేత్కార భావనకు నేను ఎదుర్కొంటాను అన్నటువంటి పరిస్థితికి ఈ సందీప్ ఘోష్ గారి యొక్క జీవితమే ఒక నిదర్శనం. కానీ ఏం చెప్పారు సార్ అసలు? బాబోయ్, ఎంత డీటెయిల్డ్ రీసెర్చ్ ఏంటంటే, నాకు తెలిసినంత డెప్త్గా ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి గురించి ఎవరో చెప్పుంటారేమో. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి, మీ ఇంటెలిజెన్స్కి కూడా. అదే గొప్పగా ఫస్ట్ టైం చెప్పేది ఏమీ కాదు, అనర్గళంగా చెప్పడంలో మీకు మీరే దిట్ట. అండ్ అట్ ద సేమ్ టైం స్టడీ అండి, ఏదున్నా సరే మనం స్టడీ చేస్తున్నాం అంటే అంత డెప్త్లోకి వెళ్ళాలి అని చెప్పడానికి ఇవాళ రవీంద్రనాథ్ గారు మీరు నిదర్శనం అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్. ఇప్పటి వరకు మనతో పాటు వచ్చినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ వీడియోస్ని ఒక సత్వర న్యాయం కోసం అని చెప్పేసి మనతో పాటు వస్తున్నటువంటి ప్రతి ఆడియన్కి ఏ మాత్రం వాళ్ళు అనుకున్న విధంగా ఒక అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఈ రోజు వరకు మీరు కంటిన్యూ చేస్తున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ అండి. నాగరాజు గారు, మీరు కూడా ఈ ముఖ్యంగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏ వీడియో అందిస్తే బాగుంటుంది, ఏ వీడియో చెప్తే ప్రజలకి ఎప్పటికప్పుడు మనం అందుబాటులోకి వెళ్తాం, ఏది ప్రజలకు కావాలి. ఎందుకంటే యాజ్ బీయింగ్ అన్ అడ్వకేట్ నాకు చాలా చెప్పాలంటుంది, బట్ ఏది చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుంది, దానికి ఒక విధి విధానం, దానికి ఒక క్రమణిక అంతా కూడా ఏర్పాటు చేసినటువంటి నాగరాజు గారు, మీ కృషి కూడా దీనిలో చాలా వరకు ఉంది. ప్రతి ఎపిసోడ్ ముందు మీరు నాతో ఎంత డిస్కషన్ చేస్తారు, ఎంత చర్చిస్తారు, రవీంద్రనాథ్ గారు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చెప్పండి మీరు అని చెప్పి మీరు ఎప్పటికప్పుడు అందిస్తున్నటువంటి మీ తోడ్పాటు కూడా ఈ విషయంలో చాలా థ్యాంక్ యూ సో మచ్. అభినందనలు కూడా మీకు. థ్యాంక్ యూ అన్న. ఏదేమైనా వి వాంట్ జస్టిస్, వి డిమాండ్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు.